హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. త్రినాద పూజా విధానం చూద్దాం. త్రినాద పూజా విధానం చేసుకునే పద్ధతి. త్రినాద స్వాములు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివయ్య. వాళ్ళ ముగ్గురికి పూజ అంటే చాలా ఇష్టం. 3 మాలలు, 5 మాలలు స్వామివారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసంలో 5 మాలలు చేయలేని సమయంలో 3 మాలలైనా చేసుకోవచ్చు. కానీ ఈ కార్తీక మాసంలో 3 ఆదివారాలైనా చేసుకోవచ్చు, లేదంటే 3 కలిపి ఒకే ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకునే విధానం: ఒక పీట తీసుకుని ఫస్ట్ నీట్గా ఇళ్ళకి క్లీన్ చేసుకొని పూజ తీసుకొని పసుపు రాసేసి నీట్గా పిండితో బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపుతో కుంకుమతో చక్కగా ముగ్గు వేసి నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా నీట్గా ముగ్గు వేసుకొని అంతా సిద్ధం చేసుకోవాలి. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీరే నాకు తోచినావుగా. దారంతా కొమ్మలు శివ చూలాలే, పప్పుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడగుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు పీటను చక్కగా అలంకరించుకున్న తర్వాత ఆ పీట మీద ఒక రెడ్ క్లాత్ వేసుకోవాలి. రెడ్ క్లాత్ కానీ ఎల్లో క్లాత్ కానీ ఏదో ఒకటి తీసుకొని పూజకని నేనైతే సపరేట్గా ఉంచుకుంటాను. అదే వేసుకున్నాను. తర్వాత బియ్యం కూడా కార్తీక మాసంలో నేను ఎప్పుడు సపరేట్గా ఉంచుకుంటాను. ఆ బియ్యం కూడా కొద్దిగా వేసి దేవుడి ఫోటో పెట్టే ముందు కొంచెం బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ చల్లి దేవుడిని అయితే అక్కడ నించోపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే ఫోటోకి చక్కగా అలంకరణ చేసేసుకోవాలి. పువ్వులతో అయితే చామంతి పూల మాల తీసుకున్నాను. చామంతి పూల మాల గులాబీ పూలు, చామంతి పూలు అన్ని కలిపేసి అలంకరించేసాను. వస్త్రం కూడా పెట్టుకోవాలండి. విఘ్నేశ్వరుని ఫస్ట్ శుద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడికి ఆకులు వేసేసుకున్న తమలపాకు, ఆ తర్వాత త్రినాథుల స్వామికి 3 చెంబులతో నీళ్ళైతే పెట్టుకోవాలి కదండి. నేను 3 చెంబులు నీళ్ళతో సిద్ధం చేసి వాటికి బొట్లు పెట్టేసి అక్కడ సిద్ధం చేసుకున్నాను. అదైతే విఘ్నేశ్వరుని కూర్చోపెట్టేసి వస్త్రం విఘ్నేశ్వరుడికి చెంబులకి కూడా పెట్టేశాను. చక్కగా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ కరిగిపోతాయా, ఏమైనా నీకు న్యాయం గుండా, ఈ పైన నిన్ను వదిలేదుందా, ఎక్కడెక్కడో తల తిరిగి పొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలో సిక్కుకుంటిరా. బొమ్మ నీదిలించిన కసులుతూ కదిలించిన, శూలముతో పొడిచిన పాములు కరిపించిన, నిన్నొదిలితే నా వేలిక తిన్నడే కాదురా. వేసుకోవాలి. దేవుడికి సంబంధించిన వాటర్ కాబట్టి మనం చక్కగా పసుపు కుంకుమలు అక్షింతలు వేసేసుకొని
వెంటనే స్వామివారికి మర్రికొమ్మ, మామిడి కొమ్మ అంటే చాలా ఇష్టం స్వామివారికి. స్వామివారికి మర్రికొమ్మ, మామిడి కొమ్మతో కలశాలు పెట్టేసి, తాంబూలం ఇచ్చి పూజ చేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టం. ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నాకైతే ఇక్కడైతే మర్రికొమ్మలు దొరకలేదు. అయినా చాలాసేపు వెతికాము. చిన్న కొమ్మ అయితే దొరికింది. ఓ చెట్టు అయితే ఉంది కానీ కొమ్మలు అందడం లేదు. చిన్న కొమ్మ అయితే తీసుకొని వచ్చేసి అలా ఫోటో దగ్గర మాత్రం అలంకరించాను. ఇంకా చెంబుల్లో వేయడానికైతే అవ్వలేదు. మామిడి కొమ్మ, మర్రి కొమ్మ అలా పెట్టేసి మామిడి కొమ్మ అయితే కొంచెం పెద్దది తీసుకొచ్చాను. తీసుకొచ్చి చెంబుల్లో తమలపాకు, మామిడి కొమ్మనైతే చక్కగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే చెంబుల్లో ఫస్ట్ తమలపాకులు వేసి వాటి మీద మామిడి కొమ్మలు అవి 3 ఇవి 3 పెట్టేశాను. ఒక్కొక్క చెంబులో ఒక్కొక్క చెంబులో 3 ముందు తమలపాకులు, వాటి మీద మామిడి ఆకులు పెట్టి ఆ తర్వాత ఆ మధ్యలో 3 పువ్వులు వేసుకున్నాను. అంటే 3 మేళాలు కదండి, 3గా పెట్టుకున్నాను. నేను ఒకసారి 3 మేళాలు చేస్తున్నాను కాబట్టి నేను అలా అనుకొని ఇంకా పెట్టుకున్నాను. ఆ తర్వాత విఘ్నేశ్వరునికి కూడా 2 అరటిపళ్ళు అయితే పెట్టేసుకున్నాను. పీట చిన్నదవ్వడంతో అలా అడ్జస్ట్ చేసుకున్నానండి. కావాలంటే 2 పీటలు వేసి కూడా పూజని చక్కగా చేసుకోవచ్చు. ఒక పీట ఉన్నవారు ఒక పీట, 2 పీటలు ఉన్నవారు 2 పీటలు కూడా వేసుకోవచ్చు. వెంటనే ఇప్పుడు ప్రమిదల్లో నెయ్యి వేసేసి వత్తులైతే రెడీ చేసేసాను పూజకి. పూజ దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. దీపారాధన అవుతుంది. అలంకరణ అయితే ఇంతవరకే అండి. అలంకరణ చూశారు కదా ఏ విధంగా చేసుకోవాలో. స్వామివారి ఈ పూజను 3 మేళాలుగా ఒకేసారి నేను చేసుకుంటున్నాను. దీపారాధన చేసి ఆ వెంటనే విఘ్నేశ్వరుని పూజ మొదలుపెట్టి త్రినాథ స్వామి కథ ప్రారంభిస్తాం. దీపారాధన అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత మనం దీపారాధన చేసిన ఆ కొవ్వొత్తులను దేవుడికి చూపించి అక్కడైతే పెట్టేసుకొని కథ అయితే ప్రారంభించేసాము. ఇంకా పూజా విధానం కథ మొత్తం మీకు లైవ్లో పెట్టామండి, చూడండి.
నేనైతే అలంకరణ వరకు అయితే మీకు చూపించాను. స్వామివారిని చక్కగా ఈ విధంగా అలంకరించుకొని త్రిమూర్తుల మేళాలు అయితే సమర్పించుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇది చాలా మంచిదండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయని కొట్టేసి స్వామివారి దగ్గర సమర్పించేసి ఆరతి ఇచ్చేసుకొని పూజ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఇది మా వారితో పాటు మా అబ్బాయి కూడా చేశాడు. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూర్తి వివరాల కోసం లైక్